హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ కొంచెం కల్యామాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అయితే మనం సొరకాయని పొట్టు తీసుకొని అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అండ్ ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎండాకాలంలో సొరకాయ తింటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగానైతే ఫ్రై అవ్వాలి. అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొన్ని పల్లీలు, ఒక పిరికడన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒకటికొకటి అన్నీ ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోనివ్వకూడదు. అండ్ నెక్స్ట్ అయితే మనం కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా మంచిగా మెత్తగా ఉడకాలి ఆయిల్లోనే. అండ్ కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేనైతే టమాటో వేసుకున్నా. అండ్ ఈ విధంగా మగ్గిన తర్వాతనైతే మెత్తగా ఉడికిన తర్వాతనైతే నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి, వేడిదే పట్టొద్దు. అండ్ కొంచెం చల్లారిన తర్వాతనైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండ్ ఎల్లిపాయల పేస్ట్ అండ్ కల్యామాకు కూడా వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఉప్పు సరిపోనట్లయితే మళ్ళీ కొంచెం చూసి వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగానైతే సొరకాయ పచ్చడి వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఎండాకాలంలో తింటే. అండ్ అంతేనండి, సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.